ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురంలో కొంతమంది చాలా మంది బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. మ్మ్. అంటే వాళ్ళ కోసం అని చెప్పను. మ్మ్. చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా, మ్మ్. ఆయన ఇంత కష్టపడి 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుని వచ్చాడు కదా, ఈసారి అసెంబ్లీకి వెళ్తాడా లేదా. No. ఎందుకంటే ఒక స్థానంలోనే పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న ఇక్కడ కాకపోతే అక్కడైనా గెలుస్తాడులే అనే అవకాశం ఉండేది, కానీ ఈయన ఒక చోట తీసుకున్నారు. అవును, అవును. ఈసారి అక్కడ అవకాశం ఎలా ఉందంటే, అంటే ఇందాక ఎవరో నాకు మాట్లాడుతూ వాళ్ళకి ఏదో వాట్సాప్ వచ్చిందని దాంట్లో అందరూ ఇది సర్క్యులేట్ అవుతుంది పిఠాపురంలో చూపించారు. దాంట్లో ఎలా ఉందంటే మీకు జస్ట్ చెప్తున్నాను, అన్ని క్యాస్ట్లు రాస్తున్నారు పిఠాపురంలో. అవును. మీరు చూసుంటారు పని వచ్చి చూసాను సార్. వచ్చి బీసీలు ఇంతమంది మాకేస్తున్నారు, వాళ్ళకి ఇంత వేస్తున్నారు, అవును. కాపులు ఇంతమంది వేస్తున్నారు, ఇది వేస్తున్నారు. సో చివరికి 5,000 తక్కువతో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు. ఓకే ఇలా ఏదో లిస్ట్ రాసి అంతే కదా కరెక్ట్ కదా, దీంట్లో ఏం మిస్టేక్ ఉందని వాళ్ళ వాదన అనమాట. ఓకే ఇప్పుడు అంత అన్నప్పుడు ఇంత సర్వే ఇంత డేటా కూడా అవసరం లేదు కదా, మీకు అన్ని క్యాస్ట్ లిఫ్ట్ చేసుకుని ఏ నియోజకవర్గం అనేది హాయిగా ఒక ఏసీ ఆన్ చేసుకుని కూర్చొని వీళ్ళు ఈ క్యాస్టులు ఇంతమంది ఓట్లు వేస్తున్నారు, మనకు వచ్చేస్తున్నాయి. అప్పుడు 150 సీట్లు మనకు 160 సీట్లు మనకు వచ్చేస్తున్నాయి. వైజాగ్లో పెద్ద మీటింగ్ పెట్టేసుకుని మనం చేసేసుకోవచ్చు అని ముందుగానే ప్రకటించేసుకోవచ్చు. అవును. ఇంత ఎలక్షన్ ఇంజనీరింగ్, ఇంత డిసైడింగ్, ఇంత ఫ్లో అవసరం అంటే ఈ ఫ్లో తోనే ఇప్పుడు 9వ తారీఖు వైజాగ్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నారంటారా? అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు క్లారిఫై చేయండి. మీరు ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రేపు పొద్దున ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వీళ్ళు కూడా సీఎంలుగా పిఎంలుగానో లేదా అక్కడ మినిస్ట్రీ ఎక్కడైతే స్టేట్ ఎలక్షన్ జరుగుతున్నాయో ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు మామూలుగా జరుగుతున్నప్పుడు వాళ్ళు స్టేట్లో వాళ్ళు సీఎం అయ్యాక పక్క రాష్ట్రంలో పెడతారా మీటింగ్, లేదా అదే రాష్ట్రంలో పెడతారా? అంతే కదా, మామూలు వాళ్ళ రాష్ట్రంలోనే అంటే ఇప్పుడు ప్లేస్ కి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ప్లేస్ ఎదుగుతున్నారు అంటే రేపు పొద్దున వీరే గెలిచారు అనుకోండి, ఇప్పుడు నుంచే బ్లాక్ అయిపోతుంటే ఇప్పుడు కళ్యాణ మండపాలు మనం బుక్ చేసుకుంటాం అండి. మీ సిస్టర్స్ కి ఎవరో మ్యారేజ్ కళ్యాణ మండపాలు దొరకవు కదా, ముందుగా బుక్ చేసుకుంటాం ఆ రోజు అని దొరకు అని. దీనికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉంటుందని నా డౌట్. అవును, దీనికి గెలిస్తే వాళ్ళే కట్టుకున్నారు. కళ్యాణ మండపాలు వాళ్ళే కదా, ఈ గ్రౌండ్ అడిగినా కాదంటారు. మామూలుగా మీకు లేదు ఎక్కువ మంది వస్తారు లాస్ట్ టైం కంటే అనుకుంటే మనకు వైజాగ్ బీచ్ ఖాళీగా ఉంటది. మరి ఎందుకు తొందరపడుతున్నారో అది కరెక్ట్ కాదు కదా అని. ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా? సో కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ కాదంటే ఇప్పుడు అలా ఉండదండి, క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండదు. మీకు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మెజారిటీని బాగా పెంచేదానికి 100% ట్రై చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. ఓకే, ఆయన పెంచారు. ఎందుకంటే మీరు మామూలుగా ఎలక్షన్ చేసుకుంటా వెళ్ళారు అనుకోండి, వంగా గీత గారు ఆమె పని చేసుకుంటే చాలా ఆమె కనెక్టెడ్ గా ఉండేవారు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే మనకు ముద్రగడ గారు కానీ ఇంకో యాంకర్ శ్యామల గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఇలా టార్గెటెడ్ గా ఉన్నప్పుడు జనాలకి అందులో వీళ్ళు ఇండివిజువల్ గా మీరు ఆ ఒక్క నియోజకవర్గంలో ఓటర్ అనుకోండి, మీకు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ మీకు కాంటాక్ట్ ఫోన్ లో ఉన్నాడు, అందరూ మీరు పిఠాపురం తెలిస్తే ఫోన్ వస్తుంది. వేస్తున్నావు కదా, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత వస్తున్నారు, మెజారిటీ ఎంత వస్తుంది, గెలుస్తున్నారా, పవన్ కళ్యాణ్ ఓడిద్దా అనుకున్నా కూడా మీకు మీ వాడు గెలుస్తున్నాడని ఫోన్లు విపరీతమైన, అంటే అటెన్షన్ డ్రా చేసి ప్రెజర్ అయిపోయి ఓటర్ వచ్చే కాల్సిన 80% మీ వాడిని ఈసారి గెలిపిరా అన్నట్టు 80% ఆబ్వియస్గా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫోన్ చేస్తారు కాబట్టి ప్రతి ఓటర్ మీద ప్రభావితమైంది. ఎందుకు జరిగింది? మామూలు జరుగుతుంది డిస్కషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఓటర్ మీద అంత ప్రభావం ఉండేసరికి ఇప్పుడు చివరికి ఫైనల్గా ఎలా ఉందంటే 10,000తో గెలుస్తారా, 20,000తో గెలుస్తారా, 30,000, 40,000, 50,000 ఈ డిస్కషన్ ఉంది, కానీ వెళ్ళిపోవటం మీద డిస్కషన్ లేదు. ఈ డిస్కషన్ కి తేవడానికి ప్రధానమైన కారణం మటుకు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన హైప్ తీసుకొచ్చారంటారు. మెజారిటీ పెరుగుతుందంటే ఇప్పుడు ఆయన వల్ల మెజారిటీ 100% జగన్మోహన్ రెడ్డి వల్ల పెరుగుతుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. అంటే ముద్రగడ గారు ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ముద్రగడ గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా టార్గెటెడ్ గా ఒక దగ్గర చేయడం వల్ల మీ పని మీరు చూసుకొని ఉంటే మెజారిటీ అంత వచ్చినది కాదు. ఓకే, ఈసారి వీళ్ళ ఇంపాక్ట్ అసలు అంటే ఏం మెజారిటీ పెరుగుతుంది తప్ప ఓట్లు అయితే తగ్గే అవకాశం లేదు. ఇంపాక్ట్ ఇవ్వడానికి ట్రై చేశారండి మీరు, అది రిప్పుల్ అయినప్పుడు వస్తుంది అనమాట అట్లాగా. ఓకే, ఎంతవరకు రావచ్చు అంటారు? ఇప్పుడు మేము భారతగతంగా చెప్పేది మీకు ఉన్నంత ఫ్రీడమ్ మన పర్సనల్ గా మాట్లాడడం, మేము ఒక ప్రొఫెషనల్ గా చెప్పాలంటే 30,000 తగ్గదు అన్న ఒక బెంచ్ మార్క్ చెప్పగలుగుతాం. దానిపైన ఎంత మా నెంబర్ చెప్పినా మేము ఓపెన్ గా మీలా డిస్కస్ చేసేది చెప్పలేదు.